కొత్తగా కొన్నా లేకపోతే పాతదైనా సరే ఏదైనా సరే టీ షర్ట్ గానీ, ప్యాంట్ గానీ మనకి నెక్ దగ్గర కానీ, నడుము దగ్గర కానీ లూజ్ అయింది అని అనుకోండి మనం మిషన్‌తో కుట్టకుండానే మిషన్‌తో కుట్టామనుకోండి ఆ కుట్లు కనిపిస్తూ ఉంటాయి కదా! అందుకోసం అలా మిషన్ పైన కుట్టకుండానే మనం చేత్తోనే కుట్టేసామనుకోండి చక్కగా కుట్లనేది కనిపించకుండా ఉంటుంది. ఇన్విజిబుల్ కుట్లనమాట. అదేంటి అని అనుకోవచ్చు. దానికోసం నేను మనకిక్కడ ఈ ప్యాంట్ లెంత్ నాకు ఎక్కువగా ఉందనమాట. అందుకని ఫస్ట్ వి షేప్ అనేది ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు సూది దారం ఎక్కించుకొని వి షేప్‌కి మధ్యలో నుంచి ఫస్ట్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి పైకి మనం కుట్టుకోవాలి. అంటే లెఫ్ట్‌కి ఒకసారి, రైట్‌కి ఒకసారి ఇలాగా లెఫ్ట్ రైట్ వచ్చేటట్లుగా కుట్టుకోవాలనమాట. పూర్తిగా వి మొత్తం వచ్చేంత వరకు ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం దారాన్ని లాగాలనమాట. అంటే మనం ఆపోజిట్ డైరెక్షన్‌లో వేసుకుంటూ వెళ్ళాం కాబట్టి పైనుంచి ఒకేసారి లాగితే ఈ దారం అయితే రాదు. ఎందుకంటే ఇది సిల్క్ కాబట్టి. మనం కొంచెం కొంచెంగా 2 కుట్లకు ఒకసారి ఇలాగ దారం అనేది లాగేసామనుకోండి, ఆ దారం అనేది పూర్తిగా బయటకొచ్చేస్తుంది. అలానే ఆ దారంతో పాటు మధ్యలో ఉన్న క్లాత్ అనేది క్లోజ్ చేస్తుందనమాట. ఇలా పూర్తిగా నేను కుట్టిన వి షేప్ మొత్తానికి కూడా కొంచెం టైం అయితే తీసుకునిద్ది. ఎందుకంటే మనం ఎక్కువ కుట్లు కుట్టాం కదా! అందులో నుంచి దారాన్ని ఏ చిక్కులు లేకుండా పూర్తిగా నీట్‌గా బయటికి లాగాలి అంటే కొంచెం టైం అయితే తీసుకునిద్ది. ఒక 2, 3 నిమిషాలు టైం అయితే తీసుకునిద్దనమాట. ఇలా పూర్తిగా నేను లాగేసిన తర్వాత చూడండి అంటే మధ్యలో ఉన్న క్లాత్‌ని మనం మిషన్ పైన కుట్టకుండానే సైజ్ అనేది తగ్గించేసాము. ఈ ప్యాంట్ వచ్చేసి మనం స్టిచ్ చేయకముందు అంటే ఇలాగ కుట్టకముందు చూడండి ఎంతైతే ఉందో ఇలా నేను నడుముకి 2 వైపులా కూడా ఇలానే వి షేప్ అనేది డ్రా చేసేసి అలానే జిగ్‌జాగ్ లాగా వచ్చేటట్టుగా కుట్టేసి లాగేసాను. ఇలా లాగటం వలన ఈ నడుము సైజ్ అయితే తగ్గిపోతుందనమాట. చూడండి అంతకుముందు ఉన్నదానికి ఇప్పుడు నడుము లెంత్ అన్నమాట. ఇలాగా మనం మెషిన్‌తో అవసరం లేకుండానే చేతితోనే పెద్దగా ఉన్న ప్యాంట్ గానీ, టీ షర్ట్ గానీ దేనైనా సరే నెక్ అయినా సరే చిన్నగా చేసుకునే లాజిక్ అనమాట. తప్పకుండా ట్రై చేయండి. అలానే మీకు ఎలా అనిపించింది ఈ ఐడియా అనేది నాతో షేర్ చేయండి.